రైట్ ఫైర్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమురంభి మాసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైనూర్ మండల కేంద్రంలోని సరన్పతి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పత్తికి మంటలు అంటుకోవడంతో గమనించిన స్థానికులు మిల్లు సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పివేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి పోలీసు అధికారులు సమాచారం అందించారు. సో భారీగా నష్టం జరిగినట్లు మిల్లు సిబ్బంది తెలుపుతున్నారు. ఇటు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కొమురంభి మాసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైనూరు మండల కేంద్రంలోని సరన్పతి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పత్తికి మంటలు అంటుకోవడంతో గమనించిన స్థానికులు మిల్లు సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పివేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి పోలీసు అధికారులు సమాచారం అందించారు. ఇటు భారీగా నష్టం జరిగినట్లు కూడా మిల్లు సిబ్బంది తెలుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. चांगला घेऊ द्यायला क्लिप घे चांगला कर सकते नहीं वो आयसर वाला है या करेंगे కొమురంభి మాసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైనూరు మండల కేంద్రంలోని సరన్పతి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పత్తికి మంటలు అంటుకోవడంతో గమనించిన స్థానికులు మిల్లు సిబ్బందిని హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పివేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి పోలీసు అధికారులు సమాచారం అందించారు. భారీగా నష్టం జరిగినట్లు మిల్లు సిబ్బంది తెలుపుతున్నారు. ఇటు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రైట్ గా ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్, జిన్నింగ్ మిల్లుకు మంటలు ఎలా అంటుకున్నాయి? అరుణ్, అయితే సంజన కొమురంభి మాసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో పత్తి మిల్లులో కూడా మధ్యాహ్నం సమయంలో కూడా ఒకేసారి కూడా పత్తికి మంటలు అంటుకోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా హుటాహుటిన సిబ్బందితో పాటు సమీప దగ్గర ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆ పత్తి మిల్లుకు చేరుకొని కూడా మంటలు నార్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వందకు సమాచారం ఇచ్చి పోలీసుతో పాటు అదేవిధంగా కూడా ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించి అక్కడికి కూడా ఫైర్ సిబ్బంది కూడా సకాలంలో చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే సిబ్బంది ఏదైతే పత్తికి సంబంధించిన మిల్లు యజమానులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేకపోతే ఎవరైనా ఏదైనా వేరే కారణాల ద్వారా కూడా ఈ ప్రమాదం జరిగిందనే దాని మీద కూడా పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఆరాధిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా మధ్యాహ్నం సమయంలో అందరు భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా పత్తితో పాటు పత్తి బేల్స్ కూడా మంటలు అంటుకొని మొత్తం కూడా చెలరేగినాయి. దాంతో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాటర్ తో పాటు ఇది పైపు లైన్ల ద్వారా వాటర్ ను తల్లి కూడా మంటలు నార్పడం. మరి ఇంకో కొంత దూరంలో కూడా బాగా కూడా పత్తి బేల్స్ ఉన్నాయి. ఆ పత్తి బేళ్ళ కూడా అంటుకుంటే ఇంకా భారీగా కూడా ఏదైతే నష్టం జరిగేదంటూ కూడా సిబ్బంది అయితే తెలుపుతాం. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికి కూడా భారీగా కూడా ఏదైతే పత్తి నష్టం జరిగింది ఆర్థికంగా కూడా భారీగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సిబ్బంది అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సంజన, రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. कर सकते नहीं वो आयसर वाला है या करेंगे चांगला घेऊ द्यायला क्लिप घे चांगला